తాజాంశం చూస్తున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేటి అర్ధరాత్రి నుంచి అత్యంత పవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు తిరుమలలో భక్తులకు ఏ విధంగా ఇబ్బందులు రాకుండా టీటీడీ పక్కా ఏర్పాట్లు చేసింది. అర్ధరాత్రి 12:05 ఆలయంలోని బంగారు వాకలిని తిరుప్పావై పాసురాల నడుమ శాస్త్రోక్తంగా తెరుస్తారు. ఈ ఘట్టం వైకుంఠ ద్వార దర్శనాలకు నాంది పలుకుతోంది. వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న తర్వాత తొలుత రాత్రి 1:30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయి. అనంతరం తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ఈడిప్ విధానంలో టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, త్రాగునీరు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. టీటీడీ అంచనా ప్రకారం జనవరి 8వ తేదీ వరకు సుమారు 7,70,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. రద్దీ దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీస్, విజిలెన్స్, టీటీడీ సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల అంతా ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతోంది. స్వామి దర్శనం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడివేడి అన్నప్రసాదం భక్తులకి అందించనున్నారు. ఇప్పటికే తిరుమల ఆలయం భూలోక వైకుంఠంలా తీర్చిదిద్దారు. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలో టోకెన్స్ ఉన్న భక్తులకి మాత్రమే దర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది. నిర్దేశించిన సమయానికి వారికి కేటాయించిన ప్రదేశంలోనే ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. ఇక తిరుమలకి వచ్చే భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ ఇన్లో అందిస్తారు. గిరినాథ్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ప్రత్యేక ద్వార దర్శనాలు కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ 10 రోజుల ద్వార దర్శనాలకి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆ వివరాలేంటి?
వైకుంఠం పేరుగాంచినటువంటి తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వారాలు అయితే ఇవాళ రాత్రి 12 గంటల 1 నిమిషానికి అయితే కూడా సరే పవిత్రమైన ఈ యొక్క దర్శనం కోసం ఇప్పటికే వేలాది మంది భక్తులు కూడా తిరుమల చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రి 12 గంటల 1 నిమిషం ప్రాంతంలో వైకుంఠ ద్వారాలు తెరవడంతో వేకువజామున 1 గంట నుంచి కూడా సరే విఐపీలు కూడా సరే దర్శనం చేసుకోనున్నారు. తిరిగి 5 గంటల నుంచి కూడా సరే ఏదైతే డిప్ సిస్టమ్ ఉందో ఈ యొక్క డిప్ సిస్టమ్ లో అంటే 31 ఈ 3 రోజులకు సంబంధించి దానికి డిప్ సిస్టమ్ ద్వారా టికెట్లు విడుదల చేశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఒకటే చెప్తుంది, ఈ 3 రోజులకు సంబంధించి టోకన్లు ఉన్న వ్యక్తులు మాత్రమే అలో చేస్తామంటూ కూడా సరే ఇప్పటికే అనేక ప్రకటనలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలోనే అటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ యొక్క వైకుంఠ ద్వారదర్శి దర్శనాన్ని కూడా సరే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఆ లోపల ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, తిరుమల మొత్తం కూడా సరే విద్యుత్ కాంతులతో యొక్క డెకరేషన్ కూడా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి లక్షలాది మందికి ఏదైతే స్వామివారి తీర్థప్రసాదం అందించే విధంగా కూడా అన్నప్రసాదాలు కూడా సరే నిత్యం 24/7 కూడా అందించే విధంగా సరే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఏఐ ద్వారా కమాండ్ కంట్రోల్ దానికి అనుసంధానం చేస్తూ కూడా సరే దాదాపు 3000 సీసీ కెమెరాలు కూడా సరే యొక్క టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. అటు పోలీస్ శాఖ నిరంతరం కూడా సరే పనిచేసే విధంగా ఇప్పటికే జిల్లా ఎస్పీ సూచించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా తెలిపారు. ఏదైతే ఆన్లైన్ టికెట్ తీస్తానంటూ ఎవరు కూడా మోసపోవడానికి కూడా వీల్లేదు, ఎవరు మోసపోవద్దంటూ అలాంటి టోకన్ సిస్టమ్ ఎవరైనా ఇస్తామంటే కూడా మోసపోవద్దంటూ ఎవరైనా అమ్మిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ జిల్లా కలెక్టర్ అయినటువంటి వెంకటేశ్వర చెప్పిన పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అయితే ఈ యొక్క 10 రోజులు జరగనున్నటువంటి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఇప్పటికే అటు అయితే 30, 31 ఈ 3 రోజులు తీసుకున్న ద్వారా కాకుండా తిరిగి 8వ తేదీ వరకు కూడా సరే ఆ యొక్క టోకన్లు కూడా సరే ఇప్పటికే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ టోకన్లు ఉన్న వ్యక్తులు మాత్రం అలో చేస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా సరే సంబంధించి ఏదైతే 2వ తేదీ నుంచి తిరిగి 8వ తేదీ వరకు అంటే ఈ 7 రోజులకు సంబంధించి సర్వదర్శనం ఉంటుంది. అంటే ఈ సర్వదర్శనంలో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా సరే వైకుంఠ ద్వారంలో ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వైకుంఠ ద్వారంలో వచ్చే విధంగా కూడా సరే టీటీడీ ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఆ యొక్క తిరుమలకు వచ్చే భక్తులకు మాత్రం ఒకటే అలర్ట్ జారీ చేస్తున్నారు. ఈ యొక్క 31వ తేదీకి సంబంధించి జనవరి 1కి సంబంధించి విఐపి తాకిడి పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ పాటించాలి. టోకన్లు ఉన్న వ్యక్తులు మాత్రమే లోపలికి అలో చేస్తామంటూ పదే తిరుమల తిరుపతి దేవస్థానం అట్లా సోషల్ మీడియాతో పాటు అట్లా మాధ్యమాల ద్వారా కూడా సరే యొక్క ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో కోట్లాది మంది ఆరాధదైనటువంటి వెంకటేశ్వర స్వామి అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందంటూ భక్తుల విశ్వాసం. దేశంలో ప్రధానమైన వైశ్వారాల్లో వైకుంఠ ఏకాదశి నాడు మూల విరాట్ దర్శించుకొని ఉత్తర ద్వారా గుండా ప్రవేశించడం ద్వారా వైకుంఠ ప్రాప్తి చెందుతుందనుకుంటే భక్తులు ప్రధానంగా విశ్వసిస్తారు. అయితే తిరుమల ఆలయంలో మాత్రం ఉత్తర ద్వారానికి బదులుగా వైకుంఠ ప్రదక్షిణ ద్వారం ఉంటుంది. ఈ మార్గం గుండా జీవితంలో ఒక్కసారైనా సరే ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళాలి భక్తులు ఆశిస్తుంటారు. దీనికోసం పరితపిస్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం అయితే ఈ యొక్క గడియాలుగా రాగానే వచ్చే అయితే తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినంపై కూడా సరే వెళ్ళడానికి వస్తే భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం సాంప్రదాయకంగా ప్రతి వైష్ణవ ఆలయంలో ఉన్న తిరుమలలో మాత్రం ఉత్తర ద్వారం బదులుగా వైకుంఠ ద్వారం ఉంటుంది. అయితే ఎక్కడ ఉన్నది అనే దానికి చాలా మంది కూడా తెలియదు. అయితే లక్షలాది సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటూ ఆలయాల్లోకి వెళ్ళగానే స్వామివారిని దర్శించుకునే ప్రాప్తి కలుగుతుంది. అయితే ఎక్కడా లేని విధంగా తిరుమలలో మాత్రం వైకుంఠ ద్వారం దర్శనం ఉంటుంది. ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలోనే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కూడా సరే అటు తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా యంత్రాంగం కూడా ప్రతిష్ట ఏర్పాటు చేసింది. సాధారణంగా తిరుపతిలో విడుదల చేయాల్సిన టోకన్లు కూడా రద్దు చేస్తూ డిప్ సిస్టమ్ ద్వారా 31కి జనవరి 1కి సంబంధించి ఇప్పటికే డిప్ సిస్టమ్ ద్వారా ఇస్తే మిగిలిన 7 రోజులకు సంబంధించి కూడా సరే సర్వదర్శనం ద్వారా అంటే సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా సరే అటు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే అందరికీ కూడా సరే ఈ యొక్క స్వామివారి దర్శనం అనంతరం కూడా సరే వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకొని బయటకు వచ్చే విధంగా కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం సందర్భంలో వైకుంఠ ద్వారాలు అయితే తిరుమలలో తెరుచుకోనున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం పరిష్కరించుకొని ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి అయిపోయాయి.
ఇప్పుడు మీరు చూస్తే అవుటర్ క్యూ లైన్స్లో కొన్ని చాలా వరకు 3 బ్లాకులు టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ గెట్టింగ్ రెడీ. భక్తుల యొక్క ప్రయోజనాలని వాళ్ళ ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా వరకు చేంజెస్ని ఈ క్యూ లైన్లో తీసుకురావడం జరిగింది. క్యూ లైన్స్లో కూర్చోటానికి అవకాశాలు ఉన్నాయి. క్యూ లైన్ లోపలే మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలానే ఇప్పుడు క్యూ లైన్స్కి అనుసంధానంగా కొన్ని టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయని చాలాసార్లు గ్రీవెన్సెస్ వస్తే దాన్ని బేస్ చేసి కొత్తగా మరొక 4 బ్లాకులు కూడా బిల్డ్ చేయడం జరిగింది. దాంట్లో 3 బ్లాకులు ఆల్మోస్ట్ రేపు 30th లోపల దాన్ని యూటిలైజేషన్లోకి వస్తాయి. సో దాంతోపాటు మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి ఇక్కడ కౌంటర్స్ కూడా 63 గేట్ దాకా కౌంటర్స్ ఉన్నాయి. ఈ కౌంటర్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం కొంతవరకు చలికాలం కాబట్టి అన్నప్రసాదాలు ఆరిపోకుండా ఉండే విధంగా, వేడిగా ఉండే విధంగా ఒక ప్రొటెక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. అలానే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నిరంతరం ఇవ్వడం జరుగుతుంది. అలానే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఒకేలా ఏమన్నా కార్యక్రమం లోపల రిచువల్స్ ఉన్నప్పుడు, క్యూ లైన్ ఆగిపోయినప్పుడు వాళ్ళకి మొబైల్ కొన్ని వాటర్ డ్రింకింగ్ వాటర్ లైక్ పంప్స్ లాగా వాటిని కూడా ఒక దాదాపు 10-15 దాకా తెప్పించడం జరిగింది. వాటి ద్వారా కూడా ఎప్పటికప్పుడే మనకి స్టాటిక్గా కొన్ని ఉంటాయి, మొబైల్గా కూడా కొన్ని ఉంటాయి. అలానే మనకి ఫుడ్ వ్యాన్స్ కూడా కొన్ని 3 మొబైల్ ఫుడ్ వ్యాన్స్ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో టెంపుల్లో రిచువల్స్ ఉన్నప్పుడు ఒక 2-3 గంటలు క్యూ లైన్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఈ మొబైల్ ఎక్విప్మెంట్స్ ద్వారా భక్తులకు సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది. అన్ని రకాలుగా మనం క్యూ లైన్ మూవ్ అయితే ఎలా ఉంటుంది, స్టాండ్ స్టిల్ ఆగిపోయి ఉంటే ఎలా ఉన్నా కానీ, అలానే భక్తుల యొక్క ఓవరాల్ యొక్క క్యూ లైన్లో కూర్చునే ఫెసిలిటీ కాడ నుంచి వాళ్ళకి మిగతా సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన వర్క్స్ కూడా భక్తులు కూడా ఉన్న వాటిని తెలుసుకొని వాడుకొని అక్కడ మనకి ఇక్కడ ప్లకార్డు కూడా పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో సైనేజ్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. సైనేజ్ బోర్డ్స్ని చూసుకొని ఎటుపక్క ఉన్నాయి, వాటర్ ఎక్కడ ఉంది, టాయిలెట్స్ ఎటు ఉన్నాయి, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఉంది, ఫుడ్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా అన్ని భాషల్లో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా భక్తులు అర్థం చేసుకొని చూసి తెలుసుకొని వాళ్ళని ఈ సదుపాయాలను వాడుకుంటారని సందర్భంగా రిక్వెస్ట్ చేయటం